నమస్కారం. వార్తా న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మత్స్యకారులకు అండగా ఉంటామని ప్రకటించిన అచ్చెన్నాయుడు, మత్స్యకార సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి. ప్రతి మత్స్యకారుడికి ఆర్థిక సాయం, మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం. ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్ ఫైర్. రేవంత్ పై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదని వ్యాఖ్య. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచన. రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలని వెల్లడి. పాలమూరుపై బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందన్న శ్రీహరి. కాళేశ్వరం కోసం పాలమూరును నిర్లక్ష్యం చేశారన్న మంత్రి. ప్రజల కోసం ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని వ్యాఖ్య. బీఆర్ఎస్ పోరాటాలు రాజకీయ నాటకాలేనని వెల్లడి. పెట్రోల్ ధరలపై చంద్రబాబు, లోకేష్ ను ప్రశ్నించిన భరత్. ఇంధన హామీలను ఎందుకు అమలు చేయలేదని నిలదీత. ప్రత్యేక విమానాల ప్రయాణాలపై ప్రశ్నలు. పెరిగిన ఇంధన ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్య. రేవంత్ పై విమర్శలు ఆపాలని అరవింద్ కు అనిల్ వార్నింగ్. సీఎం స్థాయిని అర్థం చేసుకోవాలన్న అనిల్ కుమార్ యాదవ్. వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు వద్దని వెల్లడి. తెలంగాణ అభివృద్ధికి రేవంత్ కృషి చేస్తున్నారని వ్యాఖ్య. మత్స్యకారులకు అండగా ఉంటామని ప్రకటించిన అచ్చెన్నాయుడు, మత్స్యకార సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి. ప్రతి మత్స్యకారుడికి ఆర్థిక సాయం, మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం. మేమున్నప్పుడు 10,000 ఇచ్చామని. ఈ పథకం ప్రారంభించడానికి కర్మ కర్త క్రియ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పి తెలియజేస్తున్నారు. 2014-19లో 4,000 రూపాయలతో ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. 5 సంవత్సరాలు, సంవత్సరానికి 10,000 తప్ప ఒక్క పైసా గాని, మీరు చేపలు పట్టుకోవడానికి ఒక్క వస్తువు గాని 5 సంవత్సరాల్లో ఎవరికైనా ఇస్తే రమ్మని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాను. 10,000 నుంచి 20,000 చేశాం. ఈ రోజు సాక్షి పేపర్లో రాశాడు మేమేదో తగ్గించేస్తున్నామని. ఆ పేపర్కి ఒకటే, ఈ దేశంలో 140 కోట్ల మంది ఇది మంచిదన్నా ఆ పేపర్లో అది చెడ్డదని రాయడం ఆ పేపర్కి అలవాటు అయిపోయిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీకు వల్లు ఇస్తున్నాం, బోట్లు ఇస్తున్నాం, మీరు పట్టుకున్నటువంటి చేపలు మార్కెట్ లోకి తీసుకెళ్లడానికి, అమ్ముకోవడానికి మోపెడ్లు ఇస్తున్నాం, వెహికల్స్ అన్ని ఇస్తున్నాం. ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్ ఫైర్. రేవంత్ పై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదని వ్యాఖ్య. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచన. రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలని వెల్లడి. వ్యాఖ్యానాలు చూస్తుంటే సరే, తనకు గుండు మీద నెత్తి లేదు గాని బుద్ధి కూడా లేదన్నట్టుగా కనపడుతున్న పరిస్థితి. ఇలా ప్రధానమంత్రిని అంటే రేవంత్ రెడ్డి గారిని విమర్శించడానికి ప్రధానమంత్రిని తప్పుపడుతున్నావు, మీ ముఖ్యమంత్రి బెంగాల్ ముఖ్యమంత్రి అధికారిని తప్పుపడుతున్నావు. అంటే కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి గారు ఎట్లా వచ్చిండ్రు, ఎందుకు వచ్చిండ్రు, ఏ విధంగా అధికారం తెచ్చిండ్రు అనేది తెలంగాణకే కాదు దేశం మొత్తానికి తెలుసు, మోదీ గారికి కూడా తెలుసు. మీ మోదీ గారు సైతం అంటే మన ప్రధానమంత్రి గారు సైతం మాతో కలువు అని చెయ్యి చాపిండు అని అంటే ఏ స్థాయి గౌరవం ముఖ్యమంత్రి గారికి ఉందో కనీసం అది అర్థం లేకపోయా. మరి ఇట్లనే ఒరిజినల్ బీజేపీ వాళ్ళకి మీరు అంతటా అధికారం ఇచ్చిండ్రా? ఈ సువేందు అధికారి అనేట ఆయన ఏ పార్టీలో ఉండి ఇప్పుడు వచ్చి మీ దగ్గర ముఖ్యమంత్రి అయిండు? అస్సాం ఆ బిశ్వా అంటే ఆయన ఇట్లా ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన కాదా? ఇట్లా తెలివి లేక దద్దమ్మ మాటలు మాట్లాడుకుంటూ ఇదే తెలివి అని చెప్పుకోవడం అనేది సిగ్గుచోటి అనిపించట్లేదా? పోనీ నీ పుట్టుక ఎక్కడ? కాంగ్రెస్ పార్టీనే కదా. ఇలా నేను ఒరిజినల్ బీజేపీ నాయకులు అని చెప్పి గింజుకుంటే ఎవరికి తెలియంది డిఎస్ గారి రాజకీయ ప్రస్థానం ఎక్కడ ఉంది? ఆయన లేకపోతే మీ బతికెక్కడ ఉంది? కాబట్టి ఇక్కడ అమ్మపాలు దాగి రొమ్ము గుద్దినట్టు మీరు ఇక్కడ సర్వీస్ చేయాలి. డిఎస్ గారికి రాజకీయ ప్రాధాన్యత కల్పించింది, బీసీలకు ఆ స్థాయి గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాంటిది ఇక్కడ నువ్వు సర్వీస్ చేయాల్సింది పోయి నీ కెరీర్ కోసం అని స్వార్థం కొరకు అక్కడ కూడా కిరాయికి పోయినట్టే కదా బీజేపీకి. నువ్వేమన్నా బీజేపీ ఫక్తు లీడర్ నువ్వేమన్నా? నువ్వు కూడా నీ రాజకీయ అవకాశం కొరకు దేబేరించడానికి బీజేపీ నిన్నేదో బీజేపీ నాయకుడు అని చెప్పి బీజేపీ వాళ్ళు అనుకుంటారు అనుకోకు, లేకపోతే తెలుగు ప్రజలు కూడా నేను అనుకోరు. ఎందుకంటే డిఎస్ కొడుకు అనే ముద్రనే, డిఎస్ గారికి మీరు కొడుకు కాకపోతే మీ రాజకీయ భవిష్యత్తు ఎక్కడిది, రాజకీయ భవితం ఏంటిది? కాబట్టి కొంచెం ఆలోచించి మాట్లాడాల్సిన సందర్భం ఉంటది.
నువ్వేదో నికార్సైన బీజేపీ లీడర్ అన్నట్టు అని చెప్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి గారిని మాలాంటి వాళ్ళం ఆహ్వానించిన పార్టీ హక్కును చేర్చుకున్నది, పిసిసి ప్రెసిడెంట్ చేసింది, తర్వాత ముఖ్యమంత్రిని కూడా చేయగలిగిందంటే ఆ స్థాయి సామర్థ్యం తనకు ఉండడం వల్లనే. మాకు లేని తలనొప్పి మీకెందుకురా బాబు, నాకు అర్థం కావట్లేదు. ఏదో ఎవరు డేక్తలేడని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాకేదో గుర్తింపు వస్తుందని మిమ్మల్ని ఏం పట్టించుకోరు. చివరికి మళ్ళా వాళ్ళు బీజేపీ పూర్వ లీడర్లను లేకపోతే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళనే అక్కడ ముఖ్యమంత్రిలో ప్రధానమైన నాయకత్వంలో చేస్తారు. ఇది చరిత్ర చెప్పిన వాస్తవం. ఎందుకు ఎగిరిగిరిపడడం? కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడడం నేర్చుకో బ్రదర్ అని చెప్పి హితం. ఎందుకంటే ఇంకా డోస్ పెంచాలంటే కూడా ఆ స్థాయి లీడర్ కావు. కాబట్టి ప్రతి ఓడు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడి, రేవంత్ రెడ్డి గారిని మాట్లాడి ఏదో ఎక్స్పోజ్ కావాలి, మమ్మల్ని ప్రజలు గుర్తించాలన్నట్టుగా. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి ధర్మపురి అరవింద్ కు లేదని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. సాధారణ స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగిన రేవంత్ రెడ్డి ప్రయాణాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రాజకీయాల్లో ఎదగాలంటే అనుభవం, ప్రజా మద్దతు ముఖ్యమని, వ్యక్తిగత విమర్శలు చేసి రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూడడం సరైంది కాదన్నారు. లేకుండా నాకు చెప్పు, నేను పోయి కల్పిస్తా అన్న, కొంచెం గైడ్ చేయన్న, అరవింద్ అన్న ఎండలో తిరుగుతున్నాడు, జర ఏమేమో మాట్లాడుతున్నాడు, ఆయన గైడెన్స్ తీసుకోను. ఎందుకంటే యంగ్స్టర్ ను ఆయన ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నాడు, ఏ విధంగా ప్రజల గురించి ఆలోచిస్తున్నారు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా ఎస్సీల గురించి ఆలోచిస్తున్నారు, బీసీల గురించి ఆలోచిస్తున్నాడు, ఏ విధంగా మైనార్టీల సోదరుల గురించి ఆలోచిస్తున్నారో ఆయన దగ్గరికి నేర్చుకో. సడన్ గా వస్తావు, ఏదో మాట్లాడుతావు, ఏదో ఇంప్రెషన్ ఈయనకే పోతావు, పోయి గుడ్దలో పడతావు. మళ్ళీ చెప్తున్నా, ఎండలు ఎక్కువ ఉన్నాయి అరవింద్ అన్న, ఎండలో తిరగకు. ఒకవేళ ఎండలో తిరగాలనిపిస్తే కూడా నెత్తి మీద ఛత్రి పెట్టుకో. ఎందుకంటే నాకు అర్థమైంది ఏంటంటే నీకు డైరెక్ట్ ఎండ కొడుతుంది నెత్తి మీద, దాంతో చాలా ఇబ్బంది అవుతుంది నీకు. నెత్తి మీద ఛత్రి పెట్టుకోవాలని అంటే అన్న అరవింద్ అన్న నిజామాబాద్లో వాళ్ళ అనుచరులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, అన్నకు పిలిచేటప్పుడు మీరు ఛత్రులు రెడీ పెట్టుకోరి, అన్న నెత్తి మీద ఎండ పడనీయకుండా. ఎందుకంటే అన్న ఎండ పడితే ఏం మాట్లాడుతున్నా ఆయనకే అర్థమవుతలేదు. మరొక్కసారి చెప్తున్నా, అరవింద్ అన్న అంటే నాకు కూడా పరిచయమే, కానీ ఇట్లా మాట్లాడతానని నేను అనుకోలేను. నెక్స్ట్ టైం ఇట్లా మాట్లాడక అరవింద్ అన్న, ఎందుకంటే నీకు కూడా అంటే నువ్వు మంచోనివే, ఏదో ఎవరో ఇన్ఫ్లుయెన్స్లో వచ్చి మాట్లాడుతున్నట్టు. బీజేపీలో మీ పంచాయతీ ఏమైనా ఉంటే మీరు చూసుకోరు, కానీ బయటకు వచ్చి ఇట్లా మాట్లాడకూరు. మీరు ఏదో విమర్శన చేయడానికి ప్రయత్నం చేస్తున్నదని. ఈరోజు మా ప్రభుత్వం 2.5 సంవత్సరాల నుంచి నిరంతరం పేద ప్రజల గురించి పనిచేస్తుంది, బీసీ ఎస్టీ మైనార్టీల గురించి పనిచేస్తుంది, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ గురించి పనిచేస్తుంది, హెల్త్ డెవలప్మెంట్ గురించి పనిచేస్తుంది. ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు గత పాలికలు ఏదైతే అప్పు చేసి పోయారో ఆ అప్పులు కూడా మోసుకుంటూ ఈరోజు సంక్షేమ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైసీపీ నేత నరేన్ రామాంజలారెడ్డి ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి ఎంఆర్ఎఫ్ కార్యాలయం వరకు ట్రాక్టర్ కు తాడు కట్టి లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. కరెంట్, గ్యాస్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను భారీగా పెంచి ప్రజలపై భారం మోపారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, లేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా సంక్షేమం కంటే ప్రైవేటీకరణకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మండిపడ్డారు. 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది, ఇంకో మరొక 3 వారాల వ్యవధితో. ఈ 2 సంవత్సరాల పాలన ఎవరు గమనించినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం ఒకదానిపైన చాలా స్థిరంగా ఉంది. అదేంటంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం. అంటే ఏ మాట అయితే ఇస్తుందో అది ఖచ్చితంగా తప్పుతుందని చెప్పేసి ఈ 2 సంవత్సరాల పాలన చూస్తే మనందరికి కూడా క్లియర్గా ఈ రాష్ట్రంలో ఎవరికైనా కానీ క్లియర్గా అర్థమవుతాయి. అధికారంలోకి వస్తానే నిత్యావసర సరుకుల ధరలు పెంచమన్నారు, అది పెంచినారు. కరెంటు ఛార్జీలు పెంచమన్నారు, అది పెంచినారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచమన్నారు, అది పెంచినారు. గ్యాస్ ఛార్జీలు పెంచమన్నారు, అవి పెంచినారు. తర్వాత వాలంటీర్కు 10,000 అన్నారు, వాలంటీర్ ఊసే లేదు. తర్వాత ఉద్యోగస్తులకు వచ్చిన ఫస్ట్ 100 రోజుల్లోనే పీఆర్సీ కమిటీ అన్నారు, 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు పీఆర్సీ కమిటీ లేదు. అంగన్వాడీలకు జీతాలు పెంచుతామన్నారు, ఇంతవరకు జీతాలు లేవు, పెంచింది లేదు. తర్వాత ఒక కొత్త పెన్షన్ లేదు, ఒక కొత్త రేషన్ కార్డు లేదు, ఒక కొత్త ఇళ్ల పట్టా లేదు. ఇవాళ రోజున పెట్రోల్, డీజిల్ ధరలు కూడా. సో కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిందో ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చలేదు. సూపర్ 6 అని ఊదరగొట్టారు. సూపర్ 6లో ఫస్ట్ సంవత్సరం ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు అందజేయలే. 2వ సంవత్సరంలో కూడా దాదాపు 3 హామీలు ప్రజలకు ఇలే. అదేంటంటే నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, దాని తర్వాత ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇవ్వలేదు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు 50,000 పెన్షన్ అన్నారు, అది ఇవ్వలేదు. సో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఏదానికి? ప్రజలకు సేవ చేసేదానికే, లేకపోతే ఆడ కమిషన్లు వస్తే ఆ కమిషన్లు దండుకునే దానిలో భాగంగా
గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఆర్టీసీని తీసుకుంటే ఇప్పుడు దాని మళ్ళీ ప్రైవేటీకరణ చేయాలనే ప్రయత్నంలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే క్రమంలో ఆల్రెడీ అడుగులు వేస్తాంది. సో గవర్నమెంట్ ఆస్తులని ప్రైవేటుగా బదిలీ చేయడం, అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత డబ్బులు దండుకోవడం, ఆస్తులను పెంచుకోవడం తప్ప ఈ కూటమి ప్రభుత్వం ఏమీ చేయడం లేదని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈ డీజిల్ విషయం, పెట్రోల్ విషయం పైన మాట్లాడితే, ఎలక్షన్స్ ముందర భారతదేశంలో అంటే అందరికంటే ఎక్కువ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది, మేము అధికారంలోకి వస్తే తగ్గిస్తాము అని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి ఆలోచన కూడా ఎటువంటి చేయకోకుండా ఈ రోజు రోజుకు పెరుగుకుంటా భారతదేశంలోనే హైయెస్ట్ రేటు ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. సో బేషరతుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు లేదా కూటమి ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలా, లేకపోతే ఇమీడియట్ గా ఆ రేట్లను తగ్గించాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ, ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం అనేది ప్రజలు అనే వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వాన్ని తిట్టుకొని తిడతారు, అంటే ఇంకా ప్రెస్ ముందు కూడా మాట్లాడలేని మాటలు తిడతారు అనేటట్టుగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా రేట్లు అనేది తగ్గించాలా. చంద్రబాబు నాయుడు గారికి మైండ్ అనేది ఖచ్చితంగా భ్రమించిందని చెప్పేసి ఈ మధ్యలోనే ఆయన చేసిన కామెంట్ ద్వారా అర్థమవుతుంది. ఎవరన్నా కానీ ముగ్గురు పిల్లల్ని కనండి, నలుగురు పిల్లల్ని కనండి, నీకు 30,000 ఇస్తాను, 40,000 ఇస్తాను అని చెప్తాను. అంటే వాళ్ళందరినీ పెళ్లి చేసుకోమని కలమంటాడు, బాగానే ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ హామీలో చంద్రన్న పెళ్లి కానుక అని ఒకటి పెట్టాడు. సో దాంట్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, పేదవాళ్ళు ఎవరైనా కానీ పెళ్లి చేసుకుంటే ఇంటర్ కాస్ట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పినాడు. మరి ఇంతవరకు ఆ పథకమే పెట్టలేదు, అమల్లోకి రాలే. సో అదే అమల్లోకి రాలేదు. అది అంటే 1.5 లక్షలు ఇస్తామన్న మాటే అమల్లోకి రాలేదు. పెళ్లి చేసుకోండి అనే మాట అమల్లోకి రాకుండా ముగ్గురు కనండి, నలుగురు కనండి, 30,000 ఇస్తాం, 40,000 ఇస్తామంటారు. అసలు ఒక సంతానం అనేది ఎందుకు ఉత్పత్తి చేస్తారు? మన వంశం అనేది నిలబడాలనేది ఒకటైతే, రెండోది అతి ముఖ్యమైనది భార్యాభర్తల మధ్య ఒక ప్రేమ, అనురాగం, ఒక ఆప్యాయతకు ప్రతిరూపంగా పిల్లలు అనేవాళ్ళు ఎవరన్నా కానీ జన్మిస్తారు. అట్లాంటి దాన్ని అంటే ఒక మాతృత్వానికి, ఒక ప్రేమకు, ఒక ఆప్యాయతకు లెక్కగట్టాలంత దౌర్భాగ్యుడు, నికృష్టుడు, దరిద్రుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. సో ఖచ్చితంగా దానికి బుర్ర అనేది పనిచేయడం లేదనేది క్లియర్గా అర్థమైపోతుంది. సో ఖచ్చితంగా ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడే కార్యక్రమాలు ఒకటి కూడా చేయడం లేదు. ఈ కూటమి పాలన 2 సంవత్సరాల పాలన ఒకసారి గమనిస్తే, పాలనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రజల గురించి ఆలోచన చేస్తే ఒక సామెత గుర్తొస్తాయి. ఎట్టయితే గొర్రెలు కషాయం అని నమ్ముతారో అట్లా చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మినారు. ఎందుకంటే వాళ్లకు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకుపోతామని చెప్పలే, మీకు బ్రహ్మాండమైన జీవితాన్ని ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాడు. అరచేతిలో వైకుంఠం చూపించి లాస్ట్కు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా ప్రజలను లోపరుచుకొని అంటే ఓట్లు వేయించుకున్నాడు. ఇప్పుడు ఎట్టయితే గొర్రె కషాయం అని నమ్ముతుందో ఆ రకంగా ప్రజల గొంతును కోస్తానే దరిద్రుడు, నికృష్టుడు, ఒక కిరాతకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదని చెప్పి తెలియజేసుకుంటూ, సో రాబోయే రోజుల్లో ప్రజలు నిర్ణయించుకోవాలా, ఒక కసాయి తండ్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు కావాలా, లేకపోతే ఒక కుటుంబ సభ్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన. గత పాలనలో 2 సంవత్సరాల కాలంలోనే 95% హామీలు నెరవేర్చి వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులు కావచ్చు ధైర్యంగా మేము చెప్పుకోగలిగినాం. 95% నెరవేర్చాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి టీడీపీకి సూటి సవాల్. 2 సంవత్సరాల పాలన పూర్తి అవుతుంది, మీరు కనీసం 15%, 95 15% మేము పూర్తి చేస్తామని చెప్పగలిగే దమ్ము, ధైర్యం మీకుందా? సో కాబట్టి ప్రజలు కూడా దయచేసి గమనించండి, కసాయి తండ్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు కావాలన్నా, లేకపోతే కుటుంబ సభ్యుడైనటువంటి, లేకపోతే ఒక కుటుంబ సభ్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ వెంటనే పెంచినటువంటి రేట్లు తగ్గించాలా, లేకపోతే చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు రాజీనామా చేయాలా, లేకపోతే ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలా అని చెప్పి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు, నారా లోకేష్ ఎందుకు అమలు చేయడం లేదని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే వ్యాట్ ఛార్జీలు తగ్గిస్తామని పదే ప్రజలకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే ఇంధన ధరలు అధికంగా ఉన్నాయని విమర్శించారు. ప్రజలకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలని సూచిస్తున్న నారా లోకేష్ ప్రత్యేక విమానాల్లో ప్రయాణం చేయడం ఏంటని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రత్యేక విమానాలు ఎందుకు వినియోగిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడం రాజకీయ మోసమని ఆరోపించారు. సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. ఈ 2 సంవత్సరాల్లో గతంలో నారా లోకేష్ ఏం చెప్పాడండి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పిన మాట, దాన్ని లోకేష్ గారు చెప్పిన మాటకి 2 యాడ్ చేసాం అన్నమాట. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళ ప్రభుత్వం వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు, వ్యాట్ ఛార్జెస్ తీసేస్తాము. ఈయన నారా లోకేష్ అడ్డదిడ్డమైన పాదయాత్ర చేశాడు కదండి. ఆ పాదయాత్రలో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, ప్రతి పెట్రోల్ బంక్ కనబడంగానే ఇలా చూపించేవాడు, ఇగో రేటు ఆంధ్రప్రదేశ్ లో పెరిగిపోయిందని. వాళ్ళు వస్తే తగ్గిస్తా ఉన్నారు. 2 సంవత్సరాలు అయింది నాయన, మీరు వచ్చి వ్యాట్ ఛార్జెస్ ఎందుకు తీయలేదు? ఎందుకు మధ్యతరగతి
కుటుంబీకుల యొక్క నడ్డి విరగొడతా ఉన్నారని అడుగుతున్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ 90 పైసలు పెరిగిన తర్వాత 114 రూపాయలకి చేరుకుంది పెట్రోల్. డీజిల్ దగ్గరకు వచ్చేసరికి సెంచరీ కొట్టిన రాష్ట్రం ఏంట్రా అంటే మొత్తం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మటుకే సెంచరీ కొట్టారు. ఇవాళ 90 పైసలు పెరిగిన తర్వాత 102 కొడతా ఉంది. ఇవాళ డీజిల్ గుండెలో 102 కొడతా ఉంది. నేను అడుగుతా ఉన్నప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యుల కింద ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ఎంపీలతో కేంద్ర ప్రభుత్వం నుంచున్నప్పుడు ప్రత్యేక రాయితీలు తీసుకురావాలా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెసులుబాటు కల్పించాలా, ఎందుకు చేయలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నా. ఇవాళ ఆ స్లైడ్ ఒకటి రేట్ల స్లైడ్ పెట్టమ్మా. ఆ రేట్ల స్లైడ్ నిన్నటి స్లైడ్ అండి. హైయెస్ట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. మొత్తం 29 రాష్ట్రాలు ఉంటే 29 రాష్ట్రాలు ఉంటే అందులో హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్. ఇంత రేట్లు విపరీతంగా పెంచి కొంచెమే పెంచు లేదా అలా వదిలే మీరు ఏ రాష్ట్రమైనా తీసుకోండి, అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, మధ్యప్రదేశ్, తమిళనాడు. ఇంకా నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, తమిళనాడులో ఆంధ్రప్రదేశ్ మన కింద తమిళనాడులో 94 రూపాయలు ఉందండి డీజిల్. ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా 6-7 రూపాయలు ఎక్స్ట్రా ఉంది. నేను ఇంకో అంశం కూడా చెప్తున్నా, రేపన్న రోజున అటు బార్డర్ లో ఉన్న ప్రజలు గానీ లేకపోతే లారీలు గానీ ఇవన్నీ కూడా తమిళనాడు వెళ్లి డీజిల్ కొట్టించుకుంటారు. వాళ్ళు కూడా రేపు నాకు తెలిసి నో ఎంట్రీ బోర్డులు కూడా పెడతారు, ఆంధ్ర వెహికల్స్ కి ఎంట్రీ లేదని. అంటే ఈ రకంగా రేపు జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్ పరువు ఈ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ వీళ్ళందరూ కలిపి మొత్తం అంతా కూడా తీసి పడేస్తున్నారు. ఇవాళ మొన్న వారం క్రితం కేబినెట్ మీటింగ్ జరిగిందండి. ఆ కేబినెట్ మీటింగ్ లో వేదాలు వల్లిచ్చినట్టు వల్లిచ్చాడు. ఏంటి, అందరూ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో బస్సులు ఈయన పెట్టిన ఫ్రీ బస్సులు ఏవో ఉన్నాయి కదా, ఎమ్మెల్యేకి ఎంపీకి రిజర్వ్ సీట్లు ఉన్నాయి, అందులో ఎక్కి కూర్చోండి అని చెప్పాడు. ఒకడైనా చేశాడా? మళ్ళీ అది చెప్పి కేబినెట్ మీటింగ్ అయిపోయిన వెంటనే వాళ్ళ కొడుకు నారా లోకేష్ అండి, ఆయన స్పెషల్ ఫ్లైట్ లో పుట్టపర్తి వెళ్ళాడు. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. కేబినెట్ మీటింగ్ అయిన వెంటనే వెనకాల ఫ్లైట్ కనబడుతుంది, అది చూడండి క్లియర్ గా. వెనకాల క్లియర్ గా ఫ్లైట్ కనబడుతుంది. ఈ నారా లోకేష్ ఆయన ప్రబుద్ధుడు చూడండి, ఇవ్వండి వెనకాల ఫ్లైట్. కేబినెట్ మీటింగ్ అయ్యి గంట కూడా అవి ఉంటుంది నాకు తెలిసి, లేదా ప్రయాణానికి గంట అవుతుంది. వెంటనే స్పెషల్ ఫ్లైట్. ఈయనకున్న అర్హత ఏంటి అని అడుగుతున్నా. అంటే చంద్రబాబు నాయుడు గారి కొడుకుకి, ఈయన కూడా ఒక మంత్రే కదండి, ఈయన సహచర మంత్రులు ఎవరైనా స్పెషల్ ఫ్లైట్లు వాడుతున్నారా? ఈయన ఒక్కడే ఎందుకు వాడుతున్నాడు? మళ్ళీ పైకి చెప్తా ఉన్నాడు ఈయన నారా లోకేష్ చెప్తున్నాడు, నా సొంత డబ్బులట, నా సొంత డబ్బులతో నేను ఫ్లైట్ ఎక్కితే నీకేంది నొప్పి స్వామి అని చెప్పి ఏదో పుష్ప డైలాగ్ కొట్టాడు అప్పుడెప్పుడు. నేను అడుగుతున్నా, 2014 నుంచి 19, 2019 నుంచి 24 దాకా ఇదే నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, స్పెషల్ ఫ్లైట్లు వాడేవనైనా అప్పుడు ఎందుకు వాడలేదు? నువ్వు ఆగర్భ శ్రీమంతుడు అయితే చిన్నప్పటి నుంచి నువ్వు స్పెషల్ ఫ్లైట్లో తిరగాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పుడే నువ్వు స్పెషల్ ఫ్లైట్లో ఎందుకు వెళ్తున్నావు? నీ సొంత డబ్బులే, ఎవరికి తెలియందేం కాదు, ఎవరి చెవుల్లో పువ్వులు పెడుతున్నావు. ఇవాళ అక్రమ సంపాదన. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు పోరాటాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. 10 ఏళ్ల పాలనలో ప్రాజెక్టును పూర్తి చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీ నిధులు కేటాయించి పాలమూరుపై వివక్ష చూపారని ఆరోపించారు. ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టేందుకు పోరాటాలు చేస్తున్నట్టు నటిస్తున్నారన్నారు. వరుస ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ప్రజలు బీఆర్ఎస్ ను నమ్మడం మానేశారని దానికి నిదర్శనమన్నారు. పాలమూరు ప్రాంత అభివృద్ధికి ప్రస్తుత ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పాలమూరు మీదనే మాట్లాడే పరిస్థితి అంటే నేను అనుకుంటున్నాను, మాజీ ముఖ్యమంత్రి గారికి అదే మాదిరిగా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి గారు కేటీఆర్ అందరూ కూడా ఈ పాలమూరు వాళ్ళు చాలా తిక్కోళ్ళు, ఏం చెప్తే అది ఇంటారేమో అనేటువంటి భావనలో ఉంటారేమో అని నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదో పాలమూరు కోసం పోరు అంటున్నారు. ఎవరు చేయాలి పోరు? ఎవరైతే అధికారంలో గతంలో లేకుంటున్నారో, అధికారంలో లేరో వాళ్ళు చేయాలి. ఒకవేళ చేయాల్సిన పరిస్థితి వస్తే, అరే పాలమూరు వెనుకబడ్డ జిల్లా, వలసల జిల్లా అని రకరకాల వేదికల మీద మాట్లాడిన మీరు అధికారం మీ చేతికి వచ్చినప్పుడు మరి మీ 10 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంది పాలమూరుకి? ఇప్పుడు గది ఇచ్చిపెట్టి పాలమూరు తర్వాత స్టార్ట్ అయినటువంటి కాళేశ్వరం, ఆ కాళేశ్వరం పెట్టుబడి పెట్టిన డబ్బులు ఎంత? ఆ డబ్బులు పెట్టుబడి పెట్టగానే అది మేడిగడ్డ కూలిందని మీరు మేడిగడ్డని ఒకటే చూస్తున్నారు. మొత్తం ఇది ఒక సమూహము, కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదంటున్నారు. మరి నేను కూడా గదే అడుగుతున్నా, పాలమూరు రంగారెడ్డి అంటే నీ ఒకటే మోటార్ బిగించి ఆ మోటార్ ఇట్లా స్విచ్ నొక్కి అర్ధగంట తర్వాత బంద్ చేయగానే పాలమూరు రంగారెడ్డి పథకం అయిపోయేట. ఏడుకెంచి ఎరువకుంది, ఏలూరుకెంచి లచ్చిందేవి పలుకుంది. మీరు ఫస్ట్ ఇచ్చిన జీవోలో ఏమని రాసిర్రు?
ఈ మేడి మీ ఏలూరు కంచి లక్ష్మీదేవపల్లి వరకు 21 ప్యాకేజీలతో మీరు జీవో ఇష్యూ చేశారు. అసలు మీరు 21 ప్యాకేజీలతో జీవో ఇష్యూ చేసి మీరు 18 ప్యాకేజీలనే పిలిపించి 3 ప్యాకేజీలను మర్చిపోయారు. 22,000 చిల్లర వేల కోట్లతో స్టార్ట్ చేసినటువంటిది డిపిఆర్ తయారు కాగానే 50,000 కోట్లు దాటే. ఆ 50,000 కోట్ల మీరు పెట్టుబడి పెట్టినంత 22,000 23,000 కోట్లు పెట్టిర్రు. మరి మీరు పెట్టిన పైసలే గంత ఉంటే 50% క్రాస్ కాకపోతే ప్రతి వేదిక మీద ఏదో వీళ్ళు ఏం చెప్తే అది వింటారు, వీళ్ళకి ఏం అర్థమైతలేదు. ఇక మేధావులం మేమే, ప్రాజెక్టులు అంటే మాకే తెలుసు, నీళ్లు మేము ఎక్కడ తిప్పితే అక్కడ మలుతాయి, నీళ్ళని మా మాట వింటాయి, రాత్రి పగల్లో రాత్రి ఆలోచన చేస్తే పొద్దుగా కట్టేయగలుగుతాం. ఇంకా ఆ భ్రమలకి బయటికి రావాలి. పాలమూరు పోరు కోసం పోరు యాత్ర కాదు. మీరు పొర్లు దండాలు పెట్టినా కూడా మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఒకవేళ నిజంగా పాలమూరు రంగారెడ్డి మీద మీకు నిజంగా కూడా ప్రేమ ఉండి ఉంటే, కట్టాలి, వెనుకబడ్డ జిల్లా, వలసల జిల్లా, దీన్ని బాగా చేయాలనే ఆలోచన ఉండింటే ఇంత ముందు మా మంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్ ను దెబ్బతీయడానికి రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రోజురోజుకు బలోపేతమవుతోందని తెలిపారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయన్నారు. తెలంగాణకే కాకుండా దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా పార్టీ ముందుకు వెళ్తోందన్నారు. ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి రాజకీయ ప్రత్యర్థులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇతర నాయకులకి కొంత విభేదాలు కలిగించి కాంగ్రెస్ పార్టీని వీక్ చేసి రేపొచ్చే ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఈ రకంగా మాట్లాడారు. నాకు రేవంత్ రెడ్డి గారు పిసిసి కాకముందు నుంచి పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత, దాని తర్వాత చీఫ్ మినిస్టర్ గా మేము చూస్తున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రిగానే కాకుండా సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున పనిచేస్తున్నాడు. ఈ మధ్య కేరళ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ పోయి ఏ రకంగా మాట్లాడి అక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ అక్కడ ప్రకటించి, ఆ నాయకులు కూడా ప్రకటించేటట్టు చేసి అక్కడ ప్రభుత్వం పెద్ద మెజార్టీతో గెలిచేటట్టు చేశారు. వారి ప్రమాణ స్వీకారానికి కూడా నిన్న అక్కడికి వెళ్లారు. అక్కడ పోయినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక ముందుకొచ్చి ఒక మాట చెప్పారు అందరికి. మా అందరూ అంటే అది కర్ణాటక ముఖ్యమంత్రి కానీ, కేరళ ముఖ్యమంత్రి కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కానీ, వారి అందరూ యొక్క ఉద్దేశం ఏంటంటే రేపు వచ్చేటటువంటి సెంట్రల్ జనరల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని గెలవటానికి సర్వ విధాలా పనిచేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా తీసుకురావటమే మా ముందున్నటువంటి బాధ్యత అని ప్రకటించిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి తెలంగాణలోనే కాకుండా భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీని ముందు నడపడానికి పనిచేస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి ఇమేజ్ ని దెబ్బతీయడానికే ఈ ఎంపీ గారు ఈ రకంగా మాట్లాడాడు తప్ప కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు వదిలిపెట్టేది లేకపోగా భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఆయన సర్వశక్తులు ఉపయోగించి ఆయన ఒక్కడే కాకుండా ఈ సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి రాహుల్ గాంధీకి పూర్తి సపోర్ట్ చేస్తూ ముందుకు పోతున్నారు. ఇది అసలు విషయం ఏంటంటే బీజేపీ పగటి కళ్ళకంటుంది రేపు వచ్చే టైంలో మేమే వస్తామని. ఇది వెస్ట్ బెంగాల్ కాదు, ఇది బీహార్ కాదు. ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. మీరు వేసే ఎత్తుగడలకి 10 ఎత్తుగడలు ఎక్కువగా వేసి ప్రజలను మెప్పించి రేపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించగలడు. కాంగ్రెస్ పార్టీ 2034 దాకా అధికారంలో ఉంటుంది. రేవంత్ రెడ్డి నేను ముఖ్యమంత్రిగా ఉంటాడని ఒక ఇంటర్వ్యూలో బహిరంగంగా మత్స్యకారులకు అండగా ఉంటామని ప్రకటించిన అచ్చెన్నాయుడు, మత్స్యకార సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి. ప్రతి మత్స్యకారుడికి ఆర్థిక సాయం, మత్స్యకారుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం. ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలపై అడ్డంకి దయాకర్ ఫైర్. రేవంత్ పై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదని వ్యాఖ్య.
ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచన. రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలని వెల్లడి. పాలమూరుపై బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందన్న శ్రీహరి. కాళేశ్వరం కోసం పాలమూరును నిర్లక్ష్యం చేశారన్న మంత్రి. ప్రజల కోసం ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని వ్యాఖ్య. బీఆర్ఎస్ పోరాటాలు రాజకీయ నాటకాలేనని వెల్లడి. పెట్రోల్ ధరలపై చంద్రబాబు, లోకేష్ ను ప్రశ్నించిన భరత్. ఇంధన హామీలను ఎందుకు అమలు చేయలేదని లలిత. ప్రత్యేక విమానాల ప్రయాణాలపై ప్రశ్నలు. పెరిగిన ఇంధన ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్య. రేవంత్ పై విమర్శలు ఆపాలని అరవింద్ కు అనిల్ వార్నింగ్. సీఎం స్థాయిని అర్థం చేసుకోవాలన్న అనిల్ కుమార్ యాదవ్. వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు వద్దని వెల్లడి. తెలంగాణ అభివృద్ధికి రేవంత్ కృషి చేస్తున్నారని వ్యాఖ్య.